రాజధానికి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధత గురించి సపోర్ట్ చేశారు. అయితే అదే సందర్భంలో అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలనే విషయానికి అన్ని పార్టీలు సమర్థించింది. కార్పొరేట్ రాజధాని కాదు, ప్రజా రాజధానిగా ఉండాలి. ఇటీవలనే మే 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 91 విడుదల చేసింది. అందులో R5 జోన్ సుమారుగా 900 ఎకరాలలో 50,000 మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని రద్దు చేస్తూ తాజాగా కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సరే, ఆ రోజు రైతులు అభ్యంతరాలు చెప్పారు, కోర్టు లిటిగేషన్కి వెళ్ళింది, మాస్టర్ ప్లాన్ మారిపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఓకే, అది మీరు అవన్నీ పరిగణలో తీసుకుని రద్దు చేశారు. కానీ 50,000 మందికి ఇళ్ల స్థలాల విషయంలో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిజంగా చెప్పాలంటే అప్పుడు సెంటు పట్టాలు అవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఏమిటి? 2 సెంట్లు పట్టణాల్లో, గ్రామాల్లో 3 సెంట్లు. దీని ప్రకారం చూసుకుంటే R5 జోన్లో కేటాయించిన 50,000 మందికి ఇళ్ల స్థలాలకి ప్రత్యామ్నాయంగా 2,000 ఎకరాలని ఈ ప్రభుత్వం కేటాయించాలి. పోనీ అమరావతిలో కుదరదంటున్నారు. ఎక్కడ? చుట్టుపక్కల ఉందంతా మంగళగిరి నియోజకవర్గం. ఈ 50,000 మందిలో గుంటూరు సిటీ, దుగ్గిరాల, మంగళగిరి నియోజకవర్గం, అలాగే విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో వారందరికీ ఇక్కడ ఇచ్చారు. మీరు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఎక్కడ విజయవాడ వాళ్ళకి విజయవాడ, గుంటూరు వాళ్ళకి గుంటూరులో, మంగళగిరి వాళ్ళు మంగళగిరిలో స్థలాలు కేటాయించడానికి దీని మీద ఎందుకు చిత్తశుద్ధి మీరు చూపించట్లేదు? మేము అడుగుతుంది ప్రభుత్వాన్ని.